స్థానిక సంస్థల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీ డిక్లరేషన్ లో భాగంగా సిద్దిరామయ్య గారితో గత 6 నెలల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి కామారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా అదే ప్రాంతాన్ని ఎన్నుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాము, ఇలా బీసీలము మరి మీ ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అట్లాంటిది మర్చిపోయి ఇలా కేవలము 6 నెలలు కావాలేదు మీరు కులగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్ పెంచకుండా ఇలా స్థానిక సంస్థలు నడిపిస్తున్నటువంటి హామీని మీరు కూడా కాల రాస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బీసీ డిక్లరేషన్ ఏం చెప్పారు? 42% స్థానిక సంస్థలు ఇచ్చి 23,000 మందికి సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీసీలను, జడ్పీ చైర్మన్లను, మున్సిపాలిటీలో కూడా మేము పెంచి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి మీరు చెప్పిండ్రు. మా వాళ్ళు నమ్మిండ్రు, దాన్ని పుట్టదాఖలు చేసిండ్రు. అట్లాగే 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిండ్రు, దాన్ని పుట్టదాఖలు చేసిండ్రు. 20,000 ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పిండ్రు, కేవలం 8,000 కోట్లు మాత్రం ముందు ఇవ్వడం జరిగింది. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండ్రు. ఏది ఎంబీసీ మంత్రిత్వ శాఖ? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను, అంటే బీసీలు మీకు ఓటేసే యంత్రాలు కనిపిస్తున్నారా? కేవలము మీ చుట్టాలు, మీ కులాలు, మీ కుటుంబాలు వేస్తే మాత్రమే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన అని చెప్పేసి మీరు భ్రమిస్తున్నారు. మీ భ్రమ తప్పని చెప్పేసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తాను. మేమందరము బలహీన వర్గాలు ఓటేస్తేనే మీరు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా అయిన విషయాన్ని కూడా మీరు మర్చిపోదని చెప్పేసి ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేసి 50% ఉన్నటువంటి పరిమితిని ఎత్తేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా రిజర్వేషన్ చెప్పేసి మాట్లాడుతున్నారు. అభినవ్ అంబేద్కర్ లాగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అదే రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడ తీసుకొచ్చిండ్రు, అదే ప్రియాంక గాంధీని తీసుకొచ్చిండ్రు, అదే సోనియా గాంధీని తీసుకొచ్చిండ్రు, మా ఖర్గేని తీసుకొచ్చి మా సిద్ధరామయ్యని తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మాట్లాడిండ్రు. కానీ ఇలా మాట తప్పుతా ఉన్నారు. అందుకోసమే బీసీ ప్రజలారా మీరందరూ కూడా ఐక్యంగా అండి. ఒకవేళ ఐక్యం కాకపోతే, ఈ రోజు ఐక్యం కాకపోతే మనంతా కూడా ఇంకా విరగబడిపోతాము. అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనంతా ఐక్యమైనమో తెలంగాణ వాదం, బహుజనవాదం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాదమే బహుజనవాదము, బహుజనవాదమే తెలంగాణ వాదము. అందుకోసమే మీరందరూ కూడా ఐక్యం కావాలని రేపు 15వ తారీఖు నాడు, జూన్ 15వ తారీఖు నాడు జనరల్ సెక్రటరీ కార్యక్రమం కూర్చున్నాము. అట్లాగే జూన్ 8వ తారీఖు నాడు మేము ఇందిరా పార్క్ దగ్గర కూడా మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.